ట్రైన్ జర్నీ బడ్జెట్ ఫ్రెండ్లీ అండ్ కంఫర్టబుల్. అందుకే రోజు కోట్లాది మంది ప్రజలు తమ జర్నీకి ఇండియన్ రైల్వేస్ను చూస్ చేసుకుంటారు. అయితే ఇటీవల జరుగుతున్న వరుస ప్రమాదాలు, పదుల సంఖ్యలో మరణాలు ట్రైన్ జర్నీపై కాస్త అనుమానాలను పెంచితే ఇప్పుడు ఆ ట్రైన్లో జరుగుతున్న ఘటనలు, క్రైమ్స్, అసలు ట్రైన్లో జర్నీ చేయడం మహిళలకు సేఫేనా అనే డౌట్స్ తెప్పిస్తున్నాయి. ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుందంటే ఒక రన్నింగ్ ట్రైన్లో జరిగిన దారుణం గురించి ఇప్పుడు బయటకు వచ్చింది కాబట్టి. విశాఖ ఎక్స్ప్రెస్ హైదరాబాద్ నుంచి భువనేశ్వర్ వెళ్తుంది. ట్రైన్ నల్గొండ జిల్లా మిర్యాలగూడ వాటర్ ట్యాంక్ తండా సమీపంలోకి వచ్చింది. అప్పుడే ఓ మహిళ వాష్రూమ్కి వెళ్దామని టాయిలెట్ దగ్గరకు వచ్చింది. అదే ఆమె పాలిట శాపమైంది. మద్యం మత్తులో తూలుతున్న ఓ యువకుడు అక్కడే ఉన్నాడు. ఆమెపై లైంగిక దాడికి ప్రయత్నించాడు. ఆమె వాడి నుంచి తప్పించుకునేందుకు విశ్వ ప్రయత్నం చేసింది. దీంతో ఆమెను ఏకంగా ట్రైన్ నుంచి బయటకు నెట్టేశాడు ఆ యువకుడు. ఈ టైంలో అతను కూడా కాలు జారి పడిపోయాడు. ట్రైన్ నుంచి పడిపోయిన ఇద్దరిని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారిని ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేశారు, దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం ఎలాంటి దారుణం జరగలేదు కాబట్టి సరిపోయింది. కానీ ఈ ఘటన కొన్ని ప్రశ్నలను మాత్రం తట్టి లేపిందని చెప్పాలి. రైళ్లలో మహిళలకు భద్రత లేదా? రన్నింగ్ ట్రైన్లో పట్టించుకునే నాథుడే ఉండడా? రైల్వే సిబ్బంది, రైల్వే పోలీసులు రన్నింగ్ ట్రైన్లో విధులు నిర్వహించరా? ఇవే ప్రశ్నలు ఇప్పుడు ప్రయాణికుల నుంచి రైల్వే పెద్దలకు ఎదురవుతున్నాయి. అసలు మద్యం సేవించిన ప్రయాణికుడు ట్రైన్ ఎలా ఎక్కాడు అంటే ఎలాంటి చెకింగ్స్ లేవని అర్థమవుతుంది. అసలు ఈ దారుణానికి ఒడిగట్టిన యువకుడికి రిజర్వేషన్ ఉందా లేదా? లేకపోతే ఆ సమయానికి కోచ్లో ఏం చేస్తూ ఉన్నాడు? విశాఖ ఎక్స్ప్రెస్లో రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ పెట్రోలింగ్ పార్టీ లేదా? ఉంటే డ్యూటీ చేయడం లేదా? రైల్వే సిబ్బంది కేవలం విధుల్లో నిర్లక్ష్యం వహిస్తున్నారా? టీటీఈలకు ఫైన్లు వేయడంపై ఉన్న శ్రద్ధ ప్రయాణికుల సేఫ్టీపై లేదా? ఇవన్నీ ప్రశ్నలే. రైల్వే అధికారుల వద్ద మాత్రం సమాధానం లేదు. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే కేసు దర్యాప్తులో ఉందని సింపుల్గా చేతులు దులుపుకుంటున్నారు పోలీసులు. అసలు ఏం జరిగిందో త్వరలో తెలుస్తుందని మాట దాటేస్తున్నారు. ఈవినింగ్ సుమారు సాయంత్రం 7 గంటల 10 నిమిషాల టైంలో మిర్యాలగూడ దాటిన తర్వాత విశాఖ ఎక్స్ప్రెస్ ఏసీపీ జరిగింది. ఎందుకైందని చెప్పి అక్కడికి వెళ్తే అక్కడ ఒక ప్యాసింజర్ వచ్చేసి S2 కోచ్లో ఏసీపీ జరిగింది. అక్కడ ఒక ప్యాసింజర్ వచ్చేసి ఇట్లా ఇద్దరు, ఒక మగ వ్యక్తి, ఒక ఆడ వ్యక్తి కింద పడిపోయారని చెప్పేసి తర్వాత ఒక మగ వ్యక్తి బ్యాగ్ మాకు హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. మేము ఆ క్లూతో అంటే 3 కిలోమీటర్స్ బ్యాక్లో పడ్డారని చెప్పేసి రఫ్గా మాకు ఎస్టిమేషన్ ఇచ్చారు. తర్వాత కొంచెంసేపటికి మా కంట్రోల్ నుంచి మాకు అమ్మాయి ఫోన్ నెంబర్ వచ్చింది. మేము అమ్మాయి ఫోన్ నెంబరు అక్కడ ట్యాంక్ తండ దగ్గర ఉందని చెప్పి తెలుసుకొని అక్కడికి వెళ్ళి చూడగా అమ్మాయి గాయాలతో కాన్షియస్ స్టేజ్లో ఉంది, కానీ బట్ మాట్లాడలేని పరిస్థితిలో ఉంది అమ్మాయి. వెంటనే నేను వెళ్ళి అక్కడ అంబులెన్స్ కాల్ చేశాను. తర్వాత ఆ అబ్బాయి ఎక్కడున్నాడు అని చెప్పి ఆ అబ్బాయి కోసం కూడా గాలించాము. గాలిస్తే అతను అక్కడే ట్రాక్ పక్కన తలకి తీవ్రమైన గాయంతో ట్రాక్ పక్కన కూర్చొని ఉండడం గమనించాము. తర్వాత అతను కూడా అంబులెన్స్లో ఎక్కించి అతన్ని గవర్నమెంట్ హాస్పిటల్కి, అమ్మాయిని అపోలో హాస్పిటల్కి తరలించడం జరిగింది. ఈ సంఘటన ఇంకా దర్యాప్తులో చూడాలి, అంటే ఏ కోణంలో జరిగిందనే విషయం ఇంకా ఆ అమ్మాయిని కానీ అబ్బాయిని విచారిస్తే కానీ తెలియదు. హైదరాబాద్ నుంచి శ్రీకాకుళం రిజర్వేషన్ S2 కోచ్లో ఉంది అమ్మాయికి. వాళ్ళ హస్బెండ్ అక్కడ స్టేషన్కి వచ్చి అమ్మాయిని ఎక్కించాడు. అమ్మాయి పరిస్థితి ట్రావెల్ చేస్తుంది. మళ్ళీ యాక్సిడెంట్ అనేది ఇద్దరు ఎలా పడ్డారనే విషయం ఇంకా మనకు క్లారిటీ లేదు. అది పరిస్థితి. ఆమెపై ఏ అఘాయిత్యం జరగలేదు కాబట్టి సరిపోయింది. అదే ఏమైనా జరిగితే ఆమె పరిస్థితి ఏంటి? ఆమె ఎంత మనోవేదన అనుభవించేది? ఇక ట్రైన్ నుంచి పడిపోయినప్పుడు అదృష్టవశాత్తు పెద్దగా గాయాలు కాలేదు. ఏ తలకు తీవ్ర గాయమైతే, లేదంటే ప్రాణాలు పోతే ఆమె కుటుంబం అనుభవించే మానసిక క్షోభ, లేమి ఎలా ఉండేది? అంతా బాగా జరిగింది కాబట్టి ఇప్పుడు ఇలా అంటారు. ఇప్పటికైనా ఈ కేసులు సీరియస్గా దర్యాప్తు చేయాలి. తప్పు చేశారని రుజువైతే శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలి. కానీ అదే సమయంలో మరోసారి ఇవి రిపీట్ కాకుండా, ఇట్లాంటి ఘటనలు రిపీట్ కాకుండా చర్యలు తీసుకోవాలి. ఇదే అత్యవసరంగా తీసుకోవాల్సిన చర్యలు. లేదంటే ఒంటరిగా ప్రయాణం చేయడానికి మహిళలు భయపడాల్సి వస్తుంది. బిగ్ టీవీ అవుట్లుక్ కథనాలు నచ్చితే వెంటనే బిగ్ టీవీ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.